నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న వందే మాతరం ప్రోగ్రాంకి జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ 3 రాష్ట్రాల ఇన్ఛార్జు, అదేవిధంగా ఎస్ఐఆర్ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జు డాక్టర్ లక్ష్మణ్ గారు ఇప్పుడు పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారాలు. జాతీయ గీతము వందే మాతరం స్వరపరిచి ఈ ఏడాది 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వము మొన్న జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పరంగా అధికారికంగా ఈ ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరపాలని, వందే మాతరం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేలా, వందే మాతరం యొక్క గేయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఒక దేశభక్తి జాతీయవాదాన్ని ఇనుమడింపజేసి ఉత్తేజపరిచేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగాను పార్టీ పరంగా కూడా జరపాలని పలు కార్యక్రమాలు కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఒకసారి వందే మాతరం యొక్క విశిష్టత గురించి మనం చర్చించుకుంటే 1875లో శ్రీ బంకించంద్ చటర్జీ ఈ గేయాన్ని రచించి ఆనందమఠం నవలలో మొదటగా దాన్ని ప్రచురించడం జరిగింది. వందే మాతరం అంటే మాతృభూమికి వందనాలు అని. మన సంస్కృతి, ఆధ్యాత్మికత, దేశభక్తి అనే 3 విలువలను చాటి చెప్పేదే ఈ యొక్క చరిత్రాత్మకమైన గేయం. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలకత్తాలో తొలిసారి ఈ వందే మాతరం గేయాన్ని వారు ఆలాపించారు. 1905లో బెంగాల్ విభజన సమయానికి ఈ గీతానికి శాస్త్రీయ సంగీతం దేశ్ మల్హార్ కోసం స్వరపరిచి క్రమంగా పరేడ్ సాంగ్గా ప్రాచుర్యం పొందింది. ఈ వందే మాతరం గేయం స్వాతంత్ర పోరాట సమయంలో ఒక హృదయ స్పందనగా ప్రజలందరినీ కూడా కుల మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఒక జాతీయవాదాన్ని రగులుకొల్పి ఒక నినాదంగా దేశభక్తి, కర్తవ్య బోధ, మాతృభూమి పట్ల ప్రేమ, ఇది ఈ గీతం యొక్క సందేశం. వందే మాతరము నినాదం వినిపిస్తే దేశభక్తి ఉత్సాహం ఉవ్వెత్తున ఉప్పొంగమే కాకుండా మరి ఇది భారతీయ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఆత్మ గౌరవ నినాదం ఇది. ఇటువంటి వందే మాతరము ఈ గేయం జాతి ఆత్మను మెల్కొల్పినటువంటి నినాదం. అవమానం నుంచి పుట్టినటువంటి ఆత్మ గౌరవ పోరాటానికి ఇది ప్రతీక. భూమాత, దేవభూమి, జననీ జన్మభూమి అనే భారతీయ ఆలోచనకు ఈ గీతం మూలం. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలో వందే మాతరం నినాదం గర్జించింది, ఉత్తేజపరిచింది.
ప్రజలను ఏకపరిచింది. ఆ రకంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈ నినాదం ప్రజలు విశేషంగా ఉత్తేజపరచడమే కాకుండా ఇది ఒక ఉద్యమ గీతంగా కూడా మారింది. స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం ప్రముఖ నినాదంగా మారటము బాల గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి యోధులకు ఈ నినాదం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇది స్వాతంత్ర సమర యోధుల యుద్ధ నినాదమైంది. అరబింద్ ఘోష్, ఖుదీరామ్ బోస్, మాతంగి హజ్రా వంటి విప్లవ వీరుల చివరి నినాదం కూడా వందే మాతరంగా మారింది. బ్రిటిషర్లు మత భేదాలు సృష్టించి ఈ గీతాన్ని విభజన సాధనంగా వాడాలని వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు. వందే మాత్రం యావత్తు జాతిని ఏకం చేస్తున్నది కాబట్టి, భారతీయ భావాన్ని పురికొల్పుతుంది కాబట్టి ఏదో రకంగా ప్రజలు చీలిక తీసుకొచ్చేదానికి ఆనాడు బ్రిటిష్ పాలకులు కుట్రబడితే, మరి బ్రిటిష్ వాళ్ళే కాదు కాంగ్రెస్ కూడా మరి ఈ యొక్క వందే మాత్రం ఈ జాతీయ గేయాన్ని కూడా మతపరమైన కోణంలో దాన్ని విశ్లేషించి మత రంగు పులిమి మొదటిసారిగా 1923లో కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో వందే మాత్రం ఆలపించడానికి పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ వారు ఆహ్వానిస్తే, ఇస్లాంలో సంగీతంపై నిషేధం ఉందని అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా మొహమ్మద్ అలీ ఈ గీతం ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే ఈరోజే కాదు, ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఏ రకంగా మరి సంతుష్టికర విధానాల్లో భాగంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మరి ముస్లింల ప్రాపకం కోసం పాటుపడ్డదో మరి ఇది చరిత్ర చెప్తూ ఉన్నది. ఇటువంటి గీతాన్ని కూడా అప్పట్లోనే కాంగ్రెస్ మతపరమైన కారణాలు చూపి అభ్యంతరాలు వ్యక్తం చేసి ముస్లిం లీగ్ నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ అధికారిక జాతీయ గీతంలో పలు మార్పులు తీసుకురావాలి, ముస్లింల మనోభావాలు గాయపరిచే విధంగా కొన్ని పదాలు వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి అధికారికంగా దాని సవరణలకు పూనుకున్నదంటే, స్వాతంత్ర పోరాట సమయంలోనే కాంగ్రెస్ సంతుష్టీకరణ రాజకీయాలకు తెరలేపింది. ఇవాళ కొత్తగా కాదు, ఇవాళ మనము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఏ రకంగా ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారికి సబ్కా సాత్ సబ్కా వికాస్లో భాగంగా వారి యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలతో అందరి హృదయాలు దోచుకుంటున్నాడో, ఈరోజు వాటిలో చీలిక తీసుకురావడం, కుల అస్త్రాన్ని ఒకసారి, మతాన్ని అడ్డం పెట్టుకొని ఒకసారి, ప్రాంతం పేరు మీద రెచ్చగొట్టే విధానాలు, భాషతో ఉసిగొల్పేటువంటి మరి ప్రయత్నాలు ఏ రకంగా కాంగ్రెస్ చేస్తుందో ఇది చరిత్ర. 1947 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సెక్యులరిజం పేరుతో భారతీయ సాంస్కృతిక మూలాలను పక్కన పెట్టి వందే మాతరం లాంటి గీతాలను, దేశభక్తి చిహ్నాలు ఇవన్నీ కూడా మతపరమైనవి అని చెప్పి ఏ రకంగా జాతీయ చైతన్యాన్ని, సాంస్కృతిక మూలాలను ఏ రకంగా వేడుదీసేటువంటి ప్రయత్నాలు చేశారు. చివరికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో మరి ఆ రోజు ఆ పీఠికలో రామాయణకు సంబంధించిన దృశ్యాల పట్ల కూడా ఏ రకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారో ఇది కాంగ్రెస్ దిగజారుడు రాజకీయానికి ఇది అద్దం పడుతుంది. అంతేకాదు, ఇవాళ స్వాతంత్రం అంటే కేవలం విదేశీ పాలన నుంచి వ్యక్తి పొందడమే కాదు, మనం ఇవాళ స్వయం పాలన మాత్రమే కాదు, భారత ఆత్మ, సంస్కృతి, విలువల పునరుజ్జీవం చేయడమే ఇది భారతీయుల యొక్క ఆలోచన విధానం. దానికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్రిటిష్ ఆనవాళ్ళన్నిటి కూడా తొలగించి ఏ రకంగా ఇవాళ మన సంస్కృతితో ముడిపడినటువంటి మరి కట్టడాలు కానివ్వండి, ఇవాళ పార్లమెంటు కొత్త భవన నిర్మాణం ఆంగ్లేయుల యొక్క ఆనవాళ్ళు తొలగించడానికి, అదే రకంగా ఢిల్లీ రాజధానిలో ఏ రకమైనటువంటి మార్గాల పేరులో మార్పులు తీసుకురావడం, ఆ రకంగా నరేంద్ర మోదీ గారు పూనుకుంటా ఉంటే మరి పార్లమెంట్లో కూడా మరి తమిళనాడుకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అక్కడ మరి ఆ యొక్క
సేందలు తీసుకొచ్చి పెడితే కూడా దాన్ని కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే చరిత్ర. అంతేకాదు 2017లో మన తెలంగాణలో జిహెచ్ఎంసీలో మరి ఆ రోజు ఒక సర్క్యులర్ జారీ చేసి స్కూళ్ళల్లో పాఠశాలల్లో విధిగా ఈ వందే మాత్రం గేయాన్ని ఆలపించాలని చెప్పి ఇది జాతీయ గేయం అని చెప్పి సర్క్యులర్ జారీ చేస్తే మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా ఈ హైదరాబాదులో మరి ఈ గేయాన్ని బలవంతంగా పాటించడం భావ్యం కాదని చెప్తే వెంటనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ కొన్ని రాజకీయ పరమైనటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు కూడా కేవలం ముస్లింల ఓట్ల కోసం ఏ రకంగా వారు మరి పాకులాడుతున్నారో ఇవాళ మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కూడా చూస్తూ ఉన్నాం, కళ్ళ ముందు కనబడుతున్నది. కాబట్టి 2019లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయంలో వందే మాత్రం మరి పాడటంపై ఆంక్షలు విధించారు. 1950లో భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వందే మాత్రంకు జాతీయ గీతాన్ని యొక్క మరి జాతీయ మరి ఈ గీతంగా వారు హోదా కల్పిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అందుకని ఈరోజు భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం మరి ఈ యొక్క వందే మాత్రం మరి దేశవ్యాప్తంగా వందే మాత్రం ఎట్ ద రేట్ ఆఫ్ 150 పేరు మీద 7 నవంబర్ నుంచి మొదలుకొని 25 నవంబర్ వరకు దేశవ్యాప్తంగా కూడా మరి అన్ని పాఠశాలల్లో కళాశాలలో కూడా మొట్టమొదటిగా నవంబర్ 7వ తేదీ నాడు 150 స్థానాల్లో ప్రధానంగా మరి ప్రముఖమైనటువంటి కూడల్లో 150 మంది గాయకులతోని ఆ వందే మాత్రం ఆలాపించాలని కొన్ని వందల వేల మంది సమక్షంలో చక్కగా వేదికలు అలంకరించేసి స్వాతంత్ర సమయోధులను స్మరించుకుంటూ ఆ కార్యక్రమం భవ్యంగా జరపాలని ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఆదేశించడం జరిగింది. అందులోని భాగంగానే నన్ను 3 రాష్ట్రాలకు జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్కు నన్ను పూర్తి బాధ్యతలుగా మరి వాటికి ఇన్ఛార్జిగా వివరించారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క మరి పార్టీ పరంగా జరిగే కార్యక్రమాల్లో అన్ని జిల్లా కేంద్రాలు కూడా నవంబర్ 8వ తేదీ నుంచి మరి నవంబర్ మరి 25 వరకు చివరికి 26 రాజ్యాంగ దినోత్సవం మన రాజ్యాంగం మరి ఏ రకంగా కాన్స్టిట్యూషన్ డేగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం యొక్క మరి విలువలను దాని మూలాలను ప్రజలకు తీసుకెళ్లడానికి నిర్వహించే కార్యక్రమంలో ఆ రకంగా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక కళాస్థాయి కార్యక్రమం వందే మాత్రం ఎట్ ద రేట్ ఆఫ్ 150 థీమ్తో చక్కటి ఎగ్జిబిషన్లు ఆ జిల్లా కేంద్రాల్లో నిర్వహించి స్వాతంత్ర సమరయోధుల జీవిత విశేషాలు ఈనాటి తరానికి భావితరాలకు ఆనంద మఠము మరియు వందే మాత్రం చారిత్రక సాహిత్య అంశాలపై కూడా సెమినార్లు నిర్వహించడం. ఈ రకంగా మరి రేపు 7వ తేదీ తెలంగాణలో కూడా మరి భాషా గారు వారు ఇన్ఛార్జిగా ఈరోజు దాదాపు 5 స్థానాల్లో కూడా ఆదిలాబాద్, నిజామాబాద్, గోల్కొండ, మహబూబ్ నగర్, వరంగల్ ఈ 5 జిల్లా కేంద్రాల్లో కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. కాబట్టి 7వ తేదీ నాడు ఈ భవ్యమైన కార్యక్రమంలో మరి దేశభక్తులు, జాతీయవాదులు, మరి ఆ రకంగా దేశ సమగ్రతను కోరుకునేటువంటి మరి మేధావులు, విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ 150 స్థలాల్లో మొదటి విడతగా జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా, పంచుకోవాల్సిందిగా మరి వందే మాత్రం గేయం కూడా పూర్తి గేయం 4 నిమిషాల విడుతూ ఉన్నటువంటి పూర్తి గేయాన్ని ఆ రకంగా ఆ రోజు ఆలపించాలని ఆ 150 మంది గాయకులతో 150 స్థానాలతో మొదటి విడత కార్యక్రమం 8వ తేదీ నుంచి జిల్లాల వారీగా, అసెంబ్లీల వారీగా మరి అన్ని స్కూళ్ళలో, కాలేజీలో కూడా జరపాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి మరి తెలంగాణలో కూడా దీన్ని భవ్యంగా మరి ఆ రకంగా పెద్ద ఎత్తున జరపాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలు, అదే రకంగా ఈరోజు మళ్ళీ ఈ యొక్క వందే మాత్రం యొక్క 150 సంవత్సరాల ఉత్సవాలు, దాంతోపాటు ఈ రకంగా ప్రజల్లో ఒక జాతీయ భావన, దేశభక్తి, అంటే కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా మనమందరం కూడా భారతీయులమనే ఒక మొదటి భావన మరి కల్పించడానికే ప్రభుత్వం, పార్టీ తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు
పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. దాని తోడు ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకుందో దానికి కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కూడా జాతీయ పార్టీ నన్ను ఇన్ఛార్జిగా వివరించింది కాబట్టి రేపటి నుంచి కూడా ఉత్తరప్రదేశ్లో మరి పర్యటన చేసి 1,70,000 బూతుల్లో బిఎల్ఏ ఏజెంట్స్ నియామకం పూర్తి చేసుకొని ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. దీని మీద ఏదైనా డౌట్ ఉంటే ఏమైనా క్వశ్చన్ ఆన్సర్? ఈ విషయానికి పరిమితమై రోజు మాట్లాడుతూనే ఉన్నారు కదా మన వాళ్ళు పొద్దున మధ్యాహ్నం నేను చూశాను. పరమేశ్ 1 గంటకు పెట్టిండు, 2 గంటలకు పెట్టిండు, 3 గంటలకు, గంటకు రాజకీయాలే మాట్లాడుతారు. ఇది దేశానికి సంబంధించి 12 రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎస్ఆర్ చేపట్టింది. ఖచ్చితంగా అందులో 12 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా బీహార్లో పర్యవేక్షణలో జరిగిందో తప్పకుండా మరి ఓటర్లలో పారదర్శకత రావాలని కోరుకుంటే ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారో పార్టీలు నాకు అర్థం కావట్లేదు. అంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎస్ఐఆర్ వల్ల ఆత్మహత్యలు బలవన్మరణాలు జరుగుతున్నాయి అని ఒక అంశాన్ని తెర మీద తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకటి, చొరబాటుదారులు, మరణించిన వాళ్ళు, మల్టిపుల్ ఎన్రోల్మెంట్ ఉన్నవాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, వీళ్ళందరి కూడా ఓట్లు కొత్తగా 18 సంవత్సరాలు మరి వచ్చిన వాళ్ళు చేరికలు, ఆ రకంగా తీసివేతలు. దాంట్లో ఎందుకు అభ్యంతరం? ట్రాన్స్పరెంట్గా అన్ని పార్టీల ప్రతినిధులతో బూత్ వారీగా వాళ్ళ సమక్షంలో పర్యవేక్షణలో జరిగే అవకాశం ఎలక్షన్ కమిషన్ కల్పించిన తర్వాత మీకు అభ్యంతరాలు ఉంటే బూత్ లెవెల్ ఆఫీసర్తో ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇంటింటికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అక్కడ తెలుసుకోవాల్సిందిగా తప్పితే ఊరికే మీరు చొరబాటుదారులతో వాళ్ళ ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అంటే కేవలం ఓటర్గా నమ్మదు కాదు, వాళ్ళు ఇవాళ పౌరసత్వం పొందుతున్నారు. ఇది దేశ భద్రతకు, దేశ సమైక్యతకి భంగం వాటిల్లే పరిస్థితి వస్తుంది. మరి బెంగాల్లో మమతా బెనర్జీ ఎందుకు మరి ఈరోజు మరి అభ్యంతరాలు వ్యక్తుందో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. థ్యాంక్ యూ.